విషు తీసాం ఇప్పుడు ఎవరు కేక్ కట్ చేసేది విషు అట్లంతా చేయకూడదు విషులు బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఐస్ క్రీమ్ షామి కుట్టి ఐస్ క్రీమ్ అది వాడికి కట్ చేస్తా నువ్వు పక్కకు వచ్చి హ్యాపీ బర్త్డే సరే అయిపోయింది అమ్మా చెప్పా దేవుడా ఇది వాళ్ళ బాబాయ్ తెప్పించినాడు కేక్ అమ్మా ఐస్ క్రీమ్ కేక్ వాళ్ళ బాబాయ్ తెప్పించినాడు మా మమ్మీ ఈసారి మిస్సింగ్ సో వీడియో కాల్లో కేక్ కట్ చేసేది చూస్తున్నారు అమ్మా వీడి బర్త్డే సెలబ్రేషన్స్ ఏమో కానీ దేవుడా మా విశ్రుత్ కోసం నేను తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ ఇది షార్క్ బేబీ షార్క్ తీసుకో అండ్ యూనిసోల్లో నేను ఇంకో గిఫ్ట్ తీసుకున్నాను కదా డక్ నా చిక్కి పాప కోసం ఇది కూడా అండ్ ఇదొకటి తీసుకున్నాను చిన్న టాయ్ ఇది ఇట్లా ప్రెస్ చేస్తే ముందుకెళ్తుంది ఇదొకటి కట్ చేస్తావా పడిపోతుంది అది మెల్లిగా చాలు ఇప్పుడు చిక్కాకి పెట్టుకో అంట నాది చిక్కాకి ఇప్పుడు నెక్స్ట్ జేజీ జేజీకి పెడదాం ఉండు జేజీకి ఇప్పుడు లాస్ట్ నవ్య ఫోన్ వస్తుంది నీకు ఇప్పుడు డాడీ ఓకే పో ఇంకా యాక్చువల్లీ మా క్యాండీ గార్డు మిస్సింగ్ ఈ బర్త్డేలో థర్డ్ ఇయర్ బర్త్డేలో సో వాడి మిస్సింగ్ ఉండకూడదని ఇక్కడ ఈ బొమ్మ అయితే తీసుకున్నాను ఈ థర్డ్ ఇయర్ బర్త్డే చాలా గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటుంది కాకపోతే కుదరలేదు ఇఫ్ పాసిబుల్ చూస్తాం నెక్స్ట్ ఇయర్ అన్నీ బాగుంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అయితే అనుకున్నాము వాడి కోసం ఎలిఫెంట్ కూడా తీసుకున్నాను సాఫ్ట్ టాయ్లో వెతికినాను నేను నాకు అంతగా నచ్చలేదు ఏది ఇంకా ఫైనల్గా మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను ఎలిఫెంట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వాడికి చాలా ఇష్టం ఎలిఫెంట్ టాయ్స్ మీకు కూడా తెలుసు సో మీరు అందరూ ఏంటమ్మా ఏం కావాలా అది తినలేదు ఎలిఫెంట్ తినిపిస్తున్నాడు వాడుదా వాడు నోట్లో పెడుతున్నాడు వాడు మీరు కూడా అందరూ మా విశ్రుతికి బ్లెస్ చేయండి హ్యాపీ బర్త్డే విశ్రు హ్యాపీ బర్త్డే బంగారా హ్యాపీ బర్త్డే అందరూ చెప్పండి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు విశ్రుకుటి హ్యాపీ బర్త్డే చాలు ఓకే సో మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాము విషు ఆలపోతున్నాం విషు అరే ఈరోజు నేనిచ్చారా లేట్ అది నిజమే వీడే అన్నిటికీ కారణం వీడు నన్ను అనలేదు నవ్యు నిజం చెప్పు నవ్యు నిజం చెప్పు వాడు ఏం అనలేడు కాదు వాడు అబ్బా కనిపిస్తాడు అట్లా ఇదిగో వీడు అట్లా కనిపిస్తాడు కానీ అమాయకుడు వీడు బిడ్డ ఇది మూచి నారమ్మ మాటలు తక్కువ ఉండే ఇన్ని అవతరాలు ఆడుతున్నాడు ఇంకేమైనా మాటలన్నీ వస్తే నా జుట్టు స్టార్ట్ చేస్తున్నాడు మాటలు వస్తే అప్పుడు చెప్తాడు నీ కథ అప్పుడు దొలుతాయి అన్నమాట నేనైతే వెయిట్ చేస్తున్నా వాళ్ళ నాన్నని వేసుకొని వాళ్ళ నాన్నగా తర్వాత నిన్నే
ఈరోజు ఏంటి? ఈరోజు థర్స్డే కదా, ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంది మరి? ఆఫీసెస్ వదిలే టైం కదా. టైం ఏ టైం కుదులుతారు ఆఫీస్? ఏ టైం కుదురుతారు? 5:30 కదా. వా అంటే 5:30 స్టార్ట్ చేసి రామచంద్ర రాఘవేంద్ర 9:30 వరకు. ప్రియాని కంట్రోల్ పెట్టేది ఓన్లీ విశ్రుత్ ఒక్కడే కదా. ఎగ్జాక్ట్లీ. సరే అత్తమ్మ, నన్ను విశ్రుత్ కంట్రోల్లో పెడతాడు, ఓకే. మరి మా ఆయన్ని? మా ఆయన్ని వాళ్ళ ఆవిడ కంట్రోల్లో పెట్టి. అబ్బా అది కూడా కరెక్ట్. ఏంటమ్మా మీరు కూడా సీరియస్ గానా? రూమ్ లో ఇందాక అమ్మ మీరు బయటికి వెళ్ళండి కొద్దిసేపు రూమ్ లో మాట్లాడాలని నన్ను బయటికి వెళ్ళి పంపించావు. అప్పుడు ఎవరు కంట్రోల్ ఎవరిని పెట్టారంటో నిజాలు చెప్తే నమ్మరు సార్. నీ కాళ్ళు పట్టుకుంటారు, నా పరువు తీ మాకు అందరు ముందని. ఇంకా సరే ఇంకోసారి చెప్పు డైలాగా. అది రివర్స్ చేసుకో. నీ కాళ్ళు పట్టుకుంటారు. నాకు డౌటే. అదే కాళ్ళు పట్టుకుంటా అంట. చెప్పుల షాపులు అట్లా కాదు ప్రియా, ఏదో వాళ్ళు పూజ చేస్తారు కదా ప్రియా మీరు. అప్పుడు పాద పూజ చేస్తారు. పాద పూజ, గండన్ పాద పూజ చేస్తాం. చేస్తుంది భీమనవాస్కి గండన్ పాద పూజ చేస్తాం. అప్పుడు వీడియో చేసి పెట్టుకోరా. రోజు అది చూసుకుంటా డబ్బా. నా పిల్లం సంవత్సరానికి ఒకసారి అయినా పాద పూజ ప్రియా చేస్తాం. బ్లాగ్స్ లో అదొకటి పెట్టు. రోజు మావిడి పోనీ అదొక్కటనే పెట్టుకో, అప్పుడప్పుడు సాటిస్ఫాక్షన్. నువ్వు ఏంది మనం నా పరువు తీస్తావేమో. మనం అట్లా కనిపిస్తుంది అంతే అత్తమ్మ. బయటికి అట్లా కనబడతాడు అంతే. ప్రణి ఏదో నా మాట వింటాడు అనేటట్టు అట్లా కనిపిస్తూ ఉంటుంది అంతే. అట్లా కనిపించేది ఏంది ప్రియా? వినేది నీ మాటే కదా. జస్ట్ వింటావు. వింటున్నాను కదా. అదే కదా నేను కూడా చెప్తున్నా. అది నీ దగ్గర నుంచే నేర్చుకున్నా, వినేది మాత్రం. విష్కుడి హ్యాపీ బర్త్డే టు యు. విష్ణు బర్త్డే, హ్యాపీ బర్త్డే. నీకు తలలో గుజ్జే లేదు. హైదరాబాద్ ఏముంటుంది నీకేం తెలుసు? అది లేని దానికే నీతో పాటు ఉంటున్నా. అబ్బా లేదని ఒప్పుకున్నావుగా, చాలే. 2 జంట్ ఉండకూడదు రీ, ఒక్కటి మాత్రమే జంట్ ఉండాలి. టెంపుల్ వస్తుంది. ఎందుకు ఆఫ్ అయింది? అది మనం మబ్బులో ఉంటే ఆఫ్ అవుతుంది అన్నమాట. మరి నీ మైండ్ ఎందుకు ఆఫ్ అవ్వదు? నువ్వు ఎప్పుడు మబ్బుగానే ఉంటావు కదే. అయ్యో నీ నోరు ఆఫ్ అయితే అట్లా బాగుండు మబ్బులో. రీ ఇన్స్టా స్నాప్ పోదామా? ఇన్స్టెంట్గా ఫోటో ఇస్తుందా ఇది? నేను ఎప్పుడు తీపిచ్చుకోలేదు ఇట్లా. అది కూడా 4 ఫొటోస్ మా. అవునా? ట్రై చేద్దాం దారి. I love you. Misha, I love you. Yeah, I love you. వచ్చింది. అంతేనా? ఎక్కడికి పోతున్నాం నా? ఎక్కడికి పిలుచుకొని పోతున్నాడు? మనం ఇక్కడికి వచ్చి దాదాపు 6 months పైన అయింది. వాడికి ఎంత బాగా గుర్తుంది చూడు. నా చేయి పట్టుకొని వాడే పిలుచుకొని పోతున్నాడు. వద్దులే నువ్వు ఇటు వచ్చి. వాడు మాట వినలే కదా. వద్దు నువ్వు వద్దు. కావాలా? ఏం కావాలా? ఏం కావాలి చెప్పు. ఏం కావాలమ్మా? పో లాక్కోంబో. అది వద్దు. ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చివరికి విష్ణుత్ గారు అయితే హ్యాపీ. వాడి బర్త్డే రోజు వాడు హ్యాపీ ఉన్నాడు, అది చాలు. యాక్చువల్లీ అనుకోనింది ఏమంటే గుడికి వెళ్దామని అనుకున్నాము, బట్ టైం లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంట్లోనే. లేట్ అవ్వలేదు, లేట్ చేశాను కాబట్టి అని చెప్పాలి. నేను ఒక్కటే కాదు, యాక్చువల్లీ లేట్ అయిండేది వాడి నుంచి లేట్ అయింది. ఈరోజు అంతా వాడు ఏడుస్తూనే ఉన్నాడు కాబట్టి వాడి నుంచి లేట్ అయింది. ఇంకా గుడికి అయితే పోలేదు మేము, అందుకే ఇంకా మాల్కి అయినా వద్దాము, కొద్దిసేపు వాడు ఆడుకుంటాడని ఇట్లా మాల్కి అయితే వచ్చాము. ఇఫ్ ఇన్ కేసు ఇది అయినాక టైం కుదిరితే మూవీకి వెళ్తాము. మూవీకి వెళ్తున్నామా ఇంటికి?
వెళ్దాం ఆ? వెళ్దాం. మూవీకి వెళ్తున్నాం. మూవీకి వీడు కొద్దిసేపు చూడు. జంపింగ్ జంప్ 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 ఎస్ జంప్ జంప్. నడుచు ఫస్ట్. మెల్లిగా వాడు ఆడేది ఒకటే, నాకు ఈ ఎక్సర్సైజ్ ఏమో అర్థమవుతలేదు. చాక్లెట్ ఎక్కువ ఉంది. బాగుంది. ఇద్దరు ఆరెంజ్ చేసుకొని విశ్రుత్ బర్త్డే స్పెషల్ ఇది. వాడి పేరు చెప్పుకొని నువ్వు తింటున్నావు అంతే. ఇంకా ఎలా ఉంది? స్పైసీ ఉండాలన్నావు, కొరియన్ అన్నావు. కొరియంది మరి ఇంత స్పైసీ ఉంటుందని అనుకో. నోర రావట్లేదు మాట్లాడేకి. అమ్మో. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. యాక్చువల్లీ మూవీ అని అనుకున్నాము, అదేమని తెలీదు. లాస్ట్ ఒక 15 days నుంచి ఎప్పుడు మూవీ ప్లాన్ చేసుకున్నా కూడా మాకు టైం అయితే కుదరట్లేదు. వీడేమో ఏడుస్తూనే ఉన్నాడు, సో ఇంటికి వెళ్తున్నాము. ఇంతటితో మా విశ్రుత్ బర్త్డే వ్లాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.